అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అడవి సెంచులనే రోసయ్య నేను ఇప్పటికీ 170, 180 వీడియోల దాకా తీస్తున్నాను. కానీ మన ఛానల్ని అందరూ చూస్తుంటారు, కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు అనేది చెప్పలా. మా పూర్వీకులు చేసిన పద్ధతులు, అప్పుడు నేను దగ్గరుండి వాళ్ళ దగ్గర నేర్చుకునే విద్యలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అతి ముఖ్యమైన తీగ గురించి చెప్తాను. ఇంత ముందుగానే ఒక తీగ గురించి చెప్పిన ఇంతకుముందు వీడియోలో. ఇదే దుస్సారి తీగి పసరు పిండి వేడి శాతాన్ని తగ్గించడానికి పసరు పిండి ఒక పాత్రలో చూపించిన. ఇదే దుస్సారి తీగ గురించి ఈరోజు మరో ఒక టాపిక్, అతి ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తాను, వినండి. ఈ దుస్సారి తీగ అనేది అతి పవిత్రమైన తీగ. ఇది మనం దీనిని అనవసరంగా అనవసరంగా చూస్తాం ఈ తీగని. కానీ ఈ తీగ అనేది ఒక పుట్ట మీద కానీ ఉంటే, అంటే పుట్ట మీద అనేసి అంటే ఉదాహరణకి నేల మీద ఉండిందనుకో, తొక్కతా పాడు, పశువులు పాడు, జంతువులు పాడు, తొక్కతా తిరగతా ఉంటాయి. అలాంటి తీగ అనేది ఉపయోగపడదు. అయితే మనుషులు తిరగని ప్రదేశంలో ఈ తీగ కానీ ఉండిందంటే, దీన్ని ఎవరు తొక్కకుండా ఉన్నారనుకో, అప్పుడు ఈ తీగ మనకి మాకనే అడవి చెంచులకనే కాదు, ప్రజలందరికి కూడా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్తాను. మనుషులు తిరగని ప్రదేశంలో ఈ తీగ అనేది ఉంటుంది. కానీ ఈ తీగ అనేది, ఈ దుస్సారి తీగ అనేది ఒక పుట్ట మీద ఉండాలి. ఆ పుట్ట మీద ఉండే తీగిని చూసి పెట్టుకొని ఉండి మనము తొందరపడి దీన్ని కోసుకోకూడదు, ఈ తీగని లాక్కోకూడదు. అది మంచి రోజుగా చూసి, అంటే ఉదాహరణకి ఏ విధంగా అంటే ఒక ఆదివారం అమావాస్య రోజు ఈ పుట్ట మీద ఉండేటువంటి తీగిని మనం ఆ పుట్టకి పసుపు కుంకుమ అన్నీ శుభ్రంగా పెట్టేసి, ఈ పుట్ట మీద పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, కర్పూరంతో సహా మనం పూజ చేసి ఈ తీకి దండం పెట్టుకొని మన ఇంటి దేవుణ్ణి తలుచుకొని, మనం పసుపు కుంకుమ కర్పూరం పెట్టేస్తాం కదా, ఇంటి దేవుణ్ణి తలుచుకొని ఈ రోజు నుంచి నేను నిన్ను వినియోగించుకుంటున్నాను అని చెప్పేసి, ఈ తీకి చెప్పేసి మన ఇంటి దేవుళ్ళని పూర్తిగా తలుచుకొని ఈ తీగిని పెరుక్కొని వచ్చుకొని మనం ఇంటి పూజ రూమ్లో వచ్చి ఒక 2 రోజులు పెట్టుకొని ఈ ఆకులను బాగా దుసేసి, ఈ ఆకులని మనిషిని తొక్కన ప్రదేశంలో వేసేసి, అంటే ఉదాహరణకి ఇప్పుడు చేసి కూడా చూపిస్తాను. ఇది మనుషులు తొక్కన ప్రదేశంలో ఈ విధంగా చూసి మనం తనీగా మనిషిని తొక్కన ప్రదేశంలో అయితే వేసేస్తాం. వేసేసి దీనిని ఒక కడియంగాను ఈ విధంగా ఓపికగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ తీగిని మనకి, అంటే ఉదాహరణకి నేను ఎందుకు చేసి చూపిస్తున్నానంటే, ఒక చేతి కడియంగాను లేదా ఇక్కడికి సరిపడే విధంగా మనం కట్టుకొని మనం ఏడన్నా పోయేటప్పుడు మనం అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు మనము ఈ కడియాన్ని పూజ రూమ్లో నుంచి మన చేతికి వేసుకొని మనం ఏడన్నా బయట పోయినాం అనుకో, మనకి జరగని పనులు కూడా కొన్ని జరుగుతాయి. ఉదాహరణకి ఎట్లా అంటే, మన దగ్గర కొంతమంది అప్పులు తీసుకుంటారు, మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకి ఈ కడియాన్ని మనం చేతికి వేసుకొని పోయినామంటే, మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎన్ని రోజులైతే ఉడకాడిచ్చుంటారో వెంటనే మనం అడగటమే వాళ్ళే తెచ్చి ఇస్తారు మనకి. అంతేకాదు, మన పనులు జరగని పనులు కూడా కొన్ని ఉంటాయి, అలాంటి పనులు కూడా సజీవంగా జరిగిపోతాయి. ఇది నిజం.
ఈ కడియంలో ఉండే పవర్ శక్తి అటువంటిది. కాబట్టి ఇవే కాదు, మొదలైన మనం అనుకున్న పనులు చేతికి ఎప్పుడైతే వేసుకొని బయట పోతామో సమాజంలో మనకుండే గౌరవం మర్యాదలు అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరూ పాటించండి. ఎందుకంటే మేము అడవి చెంచులు, మాకు అమితమైన కోరికలు ఉండవు. కానీ కొంతమంది అప్పులు ఇచ్చేసి కొంతమంది ఆ వసూలు చేసుకోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేకపోతే ఇంక వేరే సమస్యలు ఏదైనా ఉంటుంది. అలాంటి సమస్యలు అనుకున్న కోరికలు కూడా కొన్ని మందికి తీరకుండా ఉంటాయి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కడియాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పూజ రూమ్లో నుంచి మన వెంట తీసుకొని పోతున్నామని సంకల్పం చేసేసి మనం పోయినామంటే మనం పనులన్నీ జరగని పనులు కూడా జరుగుతాయి. నుంచి ఈ కడియాన్ని పూజ చేసి కర్పూరం ముట్టించేసి అంతా చేస్తాం. అప్పుడు ఈ కడియానికి మనం చెప్పాలి, ఏం చెప్పాలి తెలిసిన, ఈ నేను నిన్ను నా వెంట తీసుకొని పోతున్నాను, నా వల్ల కాని పని కూడా నువ్వు చేసి పెట్టాలి అనేసి సంకల్పం చేసి మన చేతికి వేసుకొని కానీ పోయినామంటే జరగని పనులు కూడా వెంటనే మనకి ఆశ్చర్యపోయే విధంగా పనులు జరుగుతాయి. కాబట్టి చేసి కూడా మీరు ఒకసారి ప్రయత్నించండి. అడవి చెంచులైన మేము ఇంత ఉత్సాహంగా హ్యాపీగా ఉండడానికి కారణం 100% ఇవే. కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ తెలియజేయడం మా బాధ్యత.